హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీ అచ్యుత. పడవలు నీటిపై ఎందుకు తేలుతూ ప్రయాణం చేస్తాయి అనేటువంటిది ఫస్ట్ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి నీటిపైన పడవలు తేలడానికి కారణం పడవలపై నీటి నుంచి పైకి ఊర్ధ్వ బలం అనేది పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఉత్ప్లవన బలము, బయోయాన్సీ ఫోర్స్ అనే పేరుతో పిలుస్తాం. అవేంటి అంటే ఉపరితల వైశాల్యంతో ఆధారపడి ఆ వైశాల్యం పడవకి వైశాల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ బలం పనిచేయడం వల్ల అవి తేలుతూ పనిచేస్తాయి. దీన్ని ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్ అనేటువంటి ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుంటాం. రెండో ప్రశ్న వచ్చేసరికి వాహనాల యొక్క ముందు భాగాలు ప్రత్యేకమైన ఆకారంలో ఎందుకు తయారు చేస్తారు? అంటే ఇక్కడ మనకి ఏ వాహనాన్ని మనం చూసినట్లయితే సరే దాని ముందు భాగాలు అంచులకు వచ్చేసరికి కొద్దిగా వంగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే కొన్నిటికి చాలా ఎక్కువగా ఉంచి ఉండొచ్చు. కొన్నిటికి ఏదైనా సరే ప్రతి వాహనానికి కూడా కొంత బెండ్ అవ్వటానికి ఖచ్చితంగా దాని ఫ్రంట్ ఫ్రేడ్ అనేది బెండ్ అయ్యి ఉంటుంది. సో, విమానాలకి వాటికి మనం చూసినట్లయితే ఇంకా ఎక్కువగా చక్కగా ముందు కోన్ షేప్ వచ్చేటట్లుగా డిజైన్ చేసి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే అవి గాలిలో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ గాలి ఉంటుంది కాబట్టి ఆ గాలి నుంచి వచ్చేటువంటి ఘర్షణని తగ్గించడం కోసం వాహనాలని ప్రత్యేకమైన ఆకారాల్లో అలా తయారు చేస్తాం. ఆ ఎదురుగా వచ్చేటువంటి గాలి ఈ వాహనం యొక్క ముందు భాగం ఇలా వంచి ఉండటం వల్ల ఈ సైడ్ తగిలి ఇలా బయటకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాహనం ముందుకెళ్ళడానికి ఈజీగా మనకి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత వాటిని ప్రత్యేకమైన ఆకారాల్లో తయారు చేస్తుంది. దాన్ని స్ట్రీమ్ లైనింగ్. మూడో ప్రశ్న వచ్చేసరికి మనకి ఏవైనా సరే అధిక బరువుల్ని సులభంగా కదల్చడం లేదా ఎత్తడం ఎలాగో అనేది చూద్దాం. మనకి యాంత్రికంగా పెద్ద బండరాయిలు లాంటివి కదిలించాలి అంటే ఇక్కడ మనకి ఒక పలువు గుణపం లాంటిది ఏదైనా ఒకటి తీసుకుని చిన్న ఆధారంగా ఒక చిన్న రాయిని తీసుకుని దాన్ని సపోర్ట్గా తీసుకుని చిన్న రాయిని దాని నుంచి మనం పెద్ద రాయిని కదలచడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే దాన్ని మనం తులాదండ సూత్రము అనే పేరుతో పిలుస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ లీవర్స్ అనే పేరుతో మనం సైన్స్లో చదువుతాం. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్రయోగించే బలము భారానికి మధ్యలో ఆధారము అనేది ఉంటే తక్కువ బలంతో ఎక్కువ భారాన్ని కదల్చడానికి అవకాశం ఉంటుంది. అదే సూత్రాన్ని మనం ఇంకొక రకంగా చూస్తే హైడ్రాలిక్ ప్రిన్సిపల్స్. హైడ్రాలిక్ యంత్రాలన్నిటిలో కూడా మనకి ఎక్కువ బరువుల్ని మనం తేలిగ్గా ఎత్తుతూ ఉంటాం. అక్కడ తేలిగ్గా ఎత్తడం అంటే చిన్న ట్యూబ్‌లో మనకి ఒక లిక్విడ్ లాంటిది, గ్రీజ్ లాంటిది, ఒక ఆయిల్ అనేది మనం తీసుకుంటాం. అక్కడ ఆ ఆయిల్ మీద మనం కొంత బలాన్ని ప్రయోగిస్తే అది ఎంత బలాన్నైనా సరే మనకి ఎత్తడానికి మనకి అన్‌లోడింగ్ ట్రిప్పర్లు గాని ఇలాంటివి చూసినప్పుడు జరుగుతూ ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే పాస్కల్స్ లా. అంటే ఏదైనా సరే ఒక ప్రవాహం మీద ఒక చివర ప్రయోగించిన బలము రెండో చివర కూడా వైశాల్యంతో నిమిత్తం లేకుండా ఎంత వైశాల్యం మీదైనా సరే అంతే బలం ఉంటుంది అనేటువంటి పాస్కల్ నియమాన్ని